బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మిడిల్ ఈస్ట్ వార్ పై ఖతర్ సంచలనమైన ప్రకటన చేసింది. ఇటు లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించింది ఖతర్. ఇటు ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తుంది, అలాగే లెబనాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆపాలి అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఉంటాయి అంటూ ఇటు ఖతర్ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు లెబనాన్కు అండగా ఉంటామంటూ ప్రకటించింది. అలాగే లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ పైకి హెజబుల్లా దాడులు నిర్వహించింది గతంలో. ఇటు హెజ్బుల్లాను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. సో మొత్తం మీద దానికి సంబంధించిన ప్రీవియస్ గతంలో జరిగిన దాడులకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. అలాగే ఇటు ఖతర్కి సంబంధించిన ఆఫీషియల్ స్టేట్మెంట్, ఖతర్ మినిస్ట్రీ నుంచి వచ్చిన ఒక స్టేట్మెంట్, ఒకసారి దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఖతర్ స్ట్రాంగ్లీ కండెమ్స్ ఇజ్రాయలీ అటాక్స్ ఆన్ లెబనాన్. సో లెబనాన్కి సంబంధించి ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఇజ్రాయెల్ 10% లెబనాన్ భూభాగాన్ని ఖాళీ చేయాలంటూ 8 లక్షల మందికి అక్కడ ఇటు ఇజ్రాయెల్ అయితే హెచ్చరికలు జారీ చేసింది. గతంలో ఇటు లెబనాన్కి సంబంధించిన బైరూత్ అనే ఒక నగరాన్ని ఇజ్రాయెల్ అటాక్స్లో ఎలా కూల్చేసిందో ఆ విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఈ బైరూట్ అనే ఈ నగరాన్ని పేల్చేసింది. అలాగే దాదాపు 8 లక్షల మందిని లెబనాన్లో 10వ వంతు భూభాగాన్ని ఖాళీ చేయాలంటూ చెప్పుకొచ్చింది. సో ఈ లెబనాన్కి ఇరాన్కి ఉన్న రిలేషన్ ఏంటి? ఇప్పుడు ఖతర్ తన స్టేట్మెంట్ని ఒక్కసారి ఎలా మార్చింది? గతంలో సైలెంట్గా మాట్లాడిన ఖతర్, సైలెంట్గా మీడియేషన్స్ చేసిన ఖతర్ ఇప్పుడు పబ్లిక్గానే స్టేట్మెంట్ ఇస్తుంది. లెబనాన్ని టచ్ చేస్తే బాగుండదంటూ ఇజ్రాయెల్కి సంబంధించిన మిసైల్ స్ట్రైక్స్ని ఆపేయాలంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఒక్కసారిగా జియోపొలిటికల్ సిట్యువేషన్ అనేది ఒక్కసారిగా ఆ జియోపొలిటికల్ ల్యాండ్స్కేప్ మారిపోయింది. ఇటు హెజబుల్లా అంటే ఎవరు? హెజబుల్లా యాక్సియోమ్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఇరాన్ 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఆ ఇస్లామిక్ రెవల్యూషన్కి సంబంధించిన కొంతమంది గాడ్స్ ఇప్పుడు ఐఆర్జీసీ, ఇరాన్లో ఉన్న ఐఆర్జీసీనే 1979లో లెబనాన్కి పంపించింది. అక్కడ ఉన్న పరిస్థితులని స్టేబుల్ చేసి అక్కడ ఉన్న ల్యాండ్ వార్లార్డ్స్ని వీరందరినీ ఒక్కటిగా చేసి లెబనాన్లో కూడా ఇస్లాంకి సంబంధించిన అదే రెజైమ్, అదే తరహాలో అక్కడ ఒక సామ్రాజ్యాన్ని, అక్కడ ఒక గవర్నమెంట్ని నెలకొల్పాలన్న ఉద్దేశంతో ఇరాన్ పంపించిన హెజ్బుల్లా అంటే దాని అర్థం కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. గాడ్స్ పార్టీ ఆఫ్ గాడ్. సో బేసికలీ హెజ్బుల్లా అనేది పార్టీ ఆఫ్ గాడ్ అంటూ దానికి ఒక పేరుని కూడా ఇటు మొత్తానికైతే ఇటు ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనే పెట్టింది. సో అలాంటి హెజ్బుల్లాకి ఇరాన్ ఇటు వెపన్స్, ఎట్ ద సేమ్ టైం ఇటు డబ్బుని కావచ్చు, అన్నిటినీ ఇరానే సప్లై చేస్తుంది. ఇప్పుడు లెబనీస్ గవర్నమెంట్లో మనం చూస్తే ఎక్కువ శాతం లెబనీస్ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులందరూ మెజారిటీ హెజ్బుల్లాకు సంబంధించిన వ్యక్తులే. ఆ హెజ్బుల్లానే ఇటు ఇజ్రాయెల్ పైన గతంలో స్ట్రైక్స్ చేసింది. ఇరాన్ మీద అటాక్ జరిగినప్పుడు ఇటు లెబనాన్ నుంచి హెజ్బుల్లానే స్ట్రైక్స్ చేసింది. అలాంటి హెజ్బుల్లాని టార్గెట్ చేస్తూ ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్న స్ట్రైక్స్ని ఖతర్ ఖండిస్తుంది చాలా క్లియర్గా. హ్యుమానిటేరియన్ క్యాటాస్ట్రోఫ్ అంటూ చెప్పుకొస్తుంది. దాదాపు 8 లక్షల మంది లెబనీస్ టెరిటరీ నుంచి వైదొలగాలంటూ ఇవాక్యుయేషన్ ఆర్డర్స్ని ఇజ్రాయెల్ జారీ చేసింది. అలాగే ఒకసారి చూస్తే కనుక ఈ స్ట్రైక్స్, ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడులు, లెబనాన్ మీద చేస్తున్న ఈ దాడులు ఎక్కువ శాతం హైలీ డెన్స్లీ పాపులేటెడ్ సివిలియన్ ఏరియాస్ పైన, అంటే సాధారణ ప్రజలు ఉంటున్న ఏరియాల మీదనే ఇటు ఇజ్రాయెల్ స్ట్రైక్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల కొన్ని వేలాది మంది దీంట్లో చనిపోయారు. ఇప్పటిదాకా ఇటు లెబనాన్లో దాదాపు 1000కి పైగా వ్యక్తులు అక్కడ చనిపోయినట్టు తెలుస్తుంది. అలాగే ఫ్యామిలీస్ అన్నీ కూడా ప్రస్తుతానికి క్షతగాత్రులందరూ, బతికున్న వారందరూ కూడా ఇటు సముద్ర తీరానికి చేరుకొని అక్కడ టెంట్స్ వేసుకొని మరి వాళ్ళు బతుకుతున్నారు. సివిలియన్ క్యాజువాలిటీస్ అన్నీ అక్కడ నెలకొని ఉన్నాయి ఇప్పుడు అంటూ. అలాగే యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఇంటరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్, అది ఇంటరిమ్ ఫోర్స్, అలాగే దాన్ని బ్లూ లైన్ అంటారు. ఆ బ్లూ లైన్ని టచ్ చేయకూడదంటూ గతంలో ఒక ఒప్పందం జరిగింది. అంటే లెబనాన్లో స్ట్రైక్స్ చేయకూడదంటూ ఒక ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ ఆ ఒప్పందాన్ని
ఆ ఒప్పందాన్ని తుంగలోకి తొక్కి ఆ ఒప్పందాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు దాడులు చేస్తుందంటూ మొత్తానికైతే ఖతర్ ఒఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఒక జియోపొలిటికల్ ల్యాండ్స్కేప్ షిఫ్ట్ అవ్వడం అనుకోవచ్చు. ఇటు గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ అమెరికాకి సపోర్ట్ చేస్తూ వచ్చాయి. గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఎయిర్ బేసెస్ని కావచ్చు, అలాగే అక్కడ ఉన్న పోర్ట్స్ని కానీ అమెరికా ఇజ్రాయెల్ వాడుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఖతర్ మాత్రం ఇజ్రాయెల్ చేస్తున్న ఈ పనిని, ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమాన్ని ఆపాలి అంటూ వార్నింగ్ ఇచ్చింది. అలాగే ఒకవేళ ఆపకపోతే దానికి రిపర్కేషన్స్ అంటే తీవ్ర పరిణామాలు కూడా ఉండబోతున్నాయి అంటూ ఇటు ఖతర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద ట్విస్ట్, బిగ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఇటు ఇరాన్కి ఇండైరెక్ట్గా ఇటు ఖతర్ సపోర్ట్ చేస్తుందా, అలాంటి స్టేట్మెంట్ అయినా ఇది. బికాస్ లెబనన్లో ఉన్నది హెజ్బుల్లానే, హెజ్బుల్లాని సపోర్ట్ చేసేది ఇరాన్. హెజ్బుల్లా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది, ఇరాన్ హెజ్బుల్లాకి సపోర్ట్ చేస్తుంది. అలాంటి ఇరాన్కి సంబంధించిన ఆ లెబనీస్ గవర్నమెంట్ని, ఆ లెబనీస్ టెరిటరీని కాపాడే ప్రయత్నం ఖతర్ చేస్తుంది. సో మొత్తం మీద ఖతర్ చేసిన ఈ స్టేట్మెంట్తోని ఇజ్రాయెల్ అమెరికా వీళ్ళ పట్టు గల్ఫ్ నేషన్స్ పైన తగ్గిపోయింది అనుకోవాలా. యుద్ధంలో ఓడిపోబోతున్నారు ఇటు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ అన్నట్టు. ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని దాన్ని క్లోజ్ చేసిన తర్వాత ఇటు ట్రంప్ పైన చాలా ప్రెషర్ వచ్చింది. అసలు యుద్ధం ఎందుకు చేస్తున్నాడు ట్రంప్ అని 64% అమెరికన్లు వాళ్ళకే క్లారిటీ లేదని చెప్తున్నారు. అమెరికాలో ఇటు ట్రంప్కి క్లారిటీ లేదు అంటూ 64% అమెరికన్స్ చెప్పుకొస్తున్నారు. రానున్న కొన్ని రోజుల్లో ఇటు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్న సమయంలో మొత్తానికైతే ఇటు ట్రంప్కి సంబంధించిన అడ్వైజర్స్ కూడా ఏదో ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ, డీసెంట్ ఎగ్జిట్ స్ట్రాటజీ పెట్టుకొని బయటకు వచ్చేయాలంటూ, అంటే యుద్ధం ఓడిపోయామని ఒప్పుకోకుండా ఏదో ఒక కారణం చెప్పి యుద్ధాన్ని ఆపేయడమే ఇటు అడ్వైస్ చేస్తున్నారు ట్రంప్తో ఉన్న అడ్వైజర్స్. ట్రంప్ కూడా ఈ మధ్యకాలంలో నిన్న మొన్న మనం చూస్తే కనుక స్టేట్మెంట్స్, ఇటు తనతో పాటు ఉన్న తన అడ్వైజర్స్, ఇటు విట్కాఫ్ కానీ తన అల్లుడు కానీ, వీళ్ళు మిస్గైడ్ చేశారు నన్ను, ఇజ్రాయెల్ విషయంలో ఇరాన్ విషయంలో మిస్గైడ్ చేశారు, ఇరాన్లో ఏవి టార్గెట్ చేయాలి వద్దు అన్న దానిపై ఇటు నెతన్యాహు కూడా మాట వినట్లేదు అంటూ ఇటు ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో మనం ఒక్కసారి చూస్తే కనుక ఇటు ట్రంప్ ఒమాన్కి కాల్ చేసి మీడియేషన్కి సపోర్ట్ చేయమని ఒమాన్ ప్రభుత్వాన్ని కూడా కోరినట్టు తెలుస్తుంది. మరో పక్కన ఖతర్ పబ్లిక్గానే ఇటు ఓపెన్గా ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తుంది. సో ఒక రకంగా గల్ఫ్ నేషన్స్ అమెరికాని ఇజ్రాయెల్ని కాదనుకుంటున్నాయా, వద్దనుకుంటున్నాయా? ఇటు ఇరాన్ పెట్టిన కండిషన్స్, 3 కండిషన్స్ మనం మాట్లాడుకుంటే, ఇప్పటిదాకా యుద్ధంలో జరిగిన నష్టాన్ని పూడ్చాలి, దానికి సంబంధించి డబ్బులను చెల్లించాలని ఇటు ట్రంప్ని అలాగే నెతన్యాహుని అడుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇటు ఇరాన్కి సంబంధించి ఒకసారి చూస్తే కనుక ఇటు ఇరాన్ సోవర్నిటీని అంగీకరించాలి, అంటే యురేనియం రిజర్వ్స్, యురేనియం ప్యూరిఫికేషన్ని అడ్డుకోకూడదు అంటూ ఒక కండిషన్. అలాగే ఎట్ ద సేమ్ టైం ఈ గల్ఫ్ దేశాల్లో అమెరికాకు సంబంధించిన ఆర్మీ బేసెస్, నావీ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించాలి అనేవి కండిషన్స్ ఇరాన్ నుంచి. మరి ఆ కండిషన్స్కి గల్ఫ్ దేశాలు కూడా సుముఖంగా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయన్నట్టు అర్థమవుతుంది. ఇటు ఖతర్ ప్రస్తుతానికి ఇజ్రాయెల్ని ఇటు పబ్లిక్గానే, అంటే చర్చలు సైలెంట్గా మీడియేషన్ చేసి మాట్లాడుకున్నది కూడా కాదు, ఒక స్టేట్మెంట్ని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంటే ప్రపంచ దేశాలు చూస్తున్న సమయంలో ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఖతర్ రిలీజ్ చేస్తుంది అంటే గల్ఫ్ దేశాలపైన అమెరికా ఇజ్రాయెల్ పట్టు కోల్పోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరో పక్కన ఒకసారి మనం చూస్తే కనుక ఒక క్వైట్ మీడియేటర్ కాకుండా ఖతర్ పబ్లిక్గానే ఇటు ఇంటర్నేషనల్ కమ్యూనిటీని వాళ్ళందరినీ కూడా కంపెల్ చేస్తుంది, వాళ్ళందరినీ కూడా కోరుతుంది. ఇజ్రాయెల్ ఏదైతే ఒక సీజ్ ఫైర్కి సంబంధించిన గతంలో చేసుకున్న ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఎలా రిపీట్ చేస్తుంది అటాక్స్ని అంటూ మొత్తానికైతే ఇంటర్నేషనల్ కమ్యూనిటీని కూడా క్వశ్చన్ చేస్తున్నారు, అంటే యుఎన్ కౌన్సిల్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఒకసారి మనం చూస్తే ఇటు హెజ్బుల్లా ఇరాన్కి రిలేషన్స్ మనం చూస్తే 1979లో ఆయతుల్లా ఖమేనీకి సంబంధించిన రెజిమ్, ఇస్లామిక్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఎజెండాని, వాళ్ళ స్ట్రాటజీని, వాళ్ళ గవర్నమెంట్ని, అలాంటి గవర్నమెంట్ పరిసర ప్రాంతాల్లో అంటే ఇటు లెబనాన్లో కూడా అలాంటి గవర్నమెంట్ నెలకొనాలి అన్న ఉద్దేశంతో లెబనాన్లో ఇటు హెజ్బుల్లాని పెంచి పోషించింది, హెజ్బుల్లాని తయారు చేసింది ఇరానే. అలాంటి లెబనాన్లో ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఇప్పుడు దాన్ని ఖతర్ ప్రశ్నిస్తుంది. ఒక్కసారిగా గల్ఫ్ దేశాలు వాళ్ళ ఆలోచనని మార్చుకున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దానికి సంబంధించి స్టేట్మెంట్ కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా.